ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని దగ్గుపాటి ఫౌండేషన్ చైర్మన్ దగ్గుపాటి అశ్రిత పిలుపునిచ్చారు. అనంతపురంలోని దగ్గుపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒకే రోజులో రికార్డు స్థాయిలో 10,000 చీర బ్యాగులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. టవర్ క్లాక్ వద్ద జరిగిన కార్యక్రమంలో దగ్గుపాటి అశ్రిత, డిస్కవరీ అనిల్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవానీ రవికుమార్ పాల్గొన్నారు. ఉచితంగా చీర బ్యాగులు అందజేస్తూ ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని సూచించారు. రికార్డ్ కోసం అని చెప్పి మేము క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజు మా టార్గెట్ 9,999 బ్యాగులు పంపిణీ చేయాలని. కానీ జనాల్ని ఈ ఉత్సాహం చూస్తుంటే మేము 4 గంటల్లో మా టార్గెట్ రీచ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ మెయిన్ గా చేయడానికి కారణం ప్లాస్టిక్ ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతుంది అక్రాస్ ఎర్త్ లో. సో అది తగ్గించడానికి అని చెప్పి మా కొంత సహాయం మేము ఏమైతే చేయగలుగుతున్నామో అది చేయడానికి ట్రై చేస్తున్నాము. మీరు ఎవరైనా కూడా వచ్చి సపోర్ట్ చేసినా ఇంకా బాగుంటుంది. పబ్లిక్ లో స్పందన చాలా బాగుంది. వాళ్ళు కూడా మేము చేస్తాము తప్పకుండా అన్నట్టు చెప్తున్నారు. 4 నెలల కిందట మొదలు పెట్టినాము. ఇందులో భాగంగా ఇప్పటికీ 51,000 చీర సంచులు పంచినాం. ఈ రోజు ముఖ్యంగా ప్రత్యేకం ఏమంటే 9 గంటల్లో 9,999 చీర సంచులు కుట్టి వాటిని ప్రజలకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం వెనుకల ఉద్దేశం ఏమంటే మన నగరంలో విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడడం, ప్రతి ఒక్కరూ దానికి స్వస్తి పలికి బట్ట సంచులు వాడాలని అందుకోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాదాపు 10,000 సంచులు వీళ్ళు ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. దీనికి గల ప్రధాన కారణం ప్లాస్టిక్ ని దూరం చేయాలనే ఒక ఉద్దేశం. వీళ్ళందరికీ సమాజం మీద ఉన్నటువంటి స్పృహ, వీళ్ళ బాధ్యతని మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. మన అందరం కూడా బాధ్యతగా వహించాలి.